సెలెక్షన్ చాలా బాగుంది సింధు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మను? ఇందాక చెప్పిన దాని ప్రకారం ఆ రింగ్ ని సెలెక్ట్ చేయడమే మేడం ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఇంతతో ఈ ప్రోగ్రామ్ అయిపోయినట్టే కదా? షూర్ మేడం, అయిపోయినట్టే. సింధు అదే సార్, తనకి నచ్చిన వస్తువు తన దగ్గరికి వెళ్ళిపోయింది కదా. వస్తాను. గుండె తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. Come on, baby. My darling. మను, మా అమ్మాయి అని కాదు కానీ తనని మించిన బ్యూటీ ప్రస్తుతం ఈ సిటీలోనే లేదు. మను, ఉషా, మనుని ఇంటికి పిలిచి పార్టీ అంటావేంటి? అతనే ఒక పార్టీ, అతనితోనే పార్టీ. కాబట్టి మిగతా అందరినీ త్వరగా పంపించేసి మీ ఇద్దరు ఎంజాయ్ చేయండి. అలాగే మామ్. మను డార్లింగ్, నేను ఈ రోజు రాత్రి ఫ్లైట్ కి కువైట్ వెళ్తున్నాను. వారంలో వచ్చేస్తాను. ఎంజాయ్ ద లైఫ్. బాయ్ బాయ్ బేబీ. బాయ్ మామ్. పోల్. ఓకే మేడం. మను, మాను, కమ్ కమ్. గైస్, ఇతనే మను, నా ఫియాన్సీ. ఓకే ఓకే, స్టాప్ స్టాప్. మను, ఇతని పేరు నారాయణరావు, ఎన్ఆర్ అంటారు. నా ఇంటర్ క్లాస్మేట్, పెద్ద పొలిటీషియన్ కొడుకు. హాయ్ బడి. మా డాడీ ప్రజలకు సేవ చేస్తుంటాడు, నువ్వు వసూలు సేవ చేయి. ఏ నాటి మొగుడంటే సర్వెంటా? ఎట్రా చెప్తా. ఏమనుకోకు బ్రదర్, ఓ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశాను అంతే. మాను, ఇతనెవరో తెలుసా? మనీష్ చోప్రాని ఒక పెద్ద సినిమా డైరెక్టర్. హాయ్ బ్రో, కమాన్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఉషా, నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. అది నా నెక్స్ట్ సినిమా హీరోని. వాట్? ఎస్, నేను ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ తీయబోతున్నా. సరిగ్గా ఇలాంటి హీరో కోసమే వెతుకుతున్నా. వద్దు మనీష్, నీ సినిమాలో హీరోయిన్స్ అందంగా సెక్సీగా ఉంటారు. నీలా నా మను టెంప్ట్ అయితే నా మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. లేదు మేడం, అలాంటిదేమి జరగకుండా నేను చూసుకుంటాను. డోంట్ వర్రీ మిస్టర్ మను. రేపు ఉషతో పాటు మా ఆఫీస్కి వచ్చి అడ్వాన్స్ తీసుకెళ్ళు. హ్యాపీనే, నువ్వు ఇట్రా. మను, వీడు రాజు, పైలట్, బోయింగ్ నడుపుతాడు. ఫ్రీ టైంలో అమ్మాయిలతో గడుపుతాడు. హాయ్ మను, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పరిచయాలు అయిపోయాయి కాబట్టి పార్టీ స్టార్ట్ చేద్దాం. Yes, we will start the party. గైస్ ప్లీజ్ క్యారీ ఆన్. Yeah, yeah. ఓకే ఓకే. Cheers. వాట్ మను, అలా పార్టీ వదిలేసి వచ్చేసావేంటి? బాగుండదు కదా. నేను వెళ్తాను ఉషా. ఎక్కడికి? ఇంటికి. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. డోంట్ వరీ, నువ్వు నాతో ఉన్నావని ఆంటీతో చెప్పాను. లేట్ అయినా టెన్షన్ పడొద్దని చెప్పాను.
నేను ఇక్కడుండి ఏం చేయాలి? పార్టీ ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఒక 15 మినిట్స్ వెయిట్ చేయి. దేనికి? గెస్ట్లు వెళ్ళిపోతారు. ఆ తరువాత ఈ బంగ్లాలో 6 బెడ్రూమ్లు ఉన్నాయి. క్లోజ్ చేయడానికి 20 డోర్స్ ఉన్నాయి. ఆర్పడానికి 60 లైట్స్ ఉన్నాయి. అంటే నేను చెప్పిన మాటలు కేజీ క్లాస్ పిల్లలు కూడా అర్థమవుతాయి. అర్థం కానట్టుగా యాక్ట్ చేయొద్దు. డార్లింగ్, ఈ ఇంట్లో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అర్థం చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మనుతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే ఉషా, ఉషా. carry on. Carry on. Bye. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఆల్ ది బెస్ట్ మను. ఆల్ ది బెస్ట్ మను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మను, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావు కాబట్టి నన్ను పెళ్లి చేసుకోలేనంటావు, అంతేనా? మను, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, తప్పు లేదు. నాగేశ్వరరావు చేసుకున్నారు, శోభన్ బాబు చేసుకున్నారు, జగపతి బాబు కూడా చేసుకున్నారు. ఈ మను బాబు చేసుకుంటే తప్పేం లేదు. నేను అలా కాదు. వాళ్ళు ఫస్ట్ ఇలానే అన్నారు, కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. రిలాక్స్ మను. సి మిస్టర్, కలల్లో బ్రతకొద్దు, రియాలిటీ ఆలోచించు. ఏంటా రియాలిటీ? ఇప్పుడు నీ కంపెనీ నా కంట్రోల్లో ఉంది, నీ ఫ్యామిలీ నా రిమోట్ కంట్రోల్లో ఉంది. హ, నన్ను, నా మమ్మీని కాదని నీ ఫ్యామిలీ ఈ సిటీలో బ్రతకలేదు. నీ బెదిరింపులు నా దగ్గర పనిచేయవు. అయితే నా మనసులో ఉన్న మాట చెప్తాను, విను. నేను ఈ లోకంలో ఎంతో మంది మగవాళ్ళతో మాట్లాడాను, కలిసి బిజినెస్ డీల్స్ కూడా చేశాను. నాకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు, వాళ్ళని కూడా నీకు పరిచయం చేశాను. కానీ మను, నాకు ఈ లోకంలో ఏ కురాడి దగ్గర, ఏ మగాడి దగ్గర వాళ్ళ మాటల్లో నీలో ఉన్న అమాయకత్వం, భోలాతనం నాకు కనిపించలేదు. ఇక నా మెంటాలిటీ బిజినెస్ వల్ల, కాంపిటీషన్ వల్ల చాలా పొల్యూట్ అయిపోయింది. నాకు నాలాంటి వాడే భర్తగా వస్తే జీవితంలో థ్రిల్లేం మిగలదు. సో నాకు నీలాంటి వాడే కావాలి, అమాయకుడు, మంచివాడు అండ్ అందగాడు. నువ్వే కావాలి. నువ్వు నన్ను రిఫ్యూజ్ చేసి కష్టాల్లో పడొద్దు మను. 1000 కోట్ల ల్యాండ్ కోసం మమ్మీ 100 మందిని లేపేసింది. ఇప్పుడు నువ్వు నాకు నో చెప్పేస్తే మా మమ్మీ చూస్తూ ఊరుకోదు. నా ఇష్టం గురించి ఎవరో ఆలోచించరా? నువ్వు నాకు భర్త అయిపో, మిగిలిందంతా నీ ఇష్టం. అలా జరగన్నాడు, ఇక అంతా నా ఇష్టం. నీ ఇష్టానికి ఏమీ మిగలదు. ఓకే, నేను వెళ్ళొచ్చా? డిన్నర్ చేసి ఉంటావనుకున్నాను. ఉషా, పులి మేక కలిసి ఒకే డైనింగ్ టేబుల్ మీద తినలేవు. నువ్వు ఏదైనా అమ్మగలవు, కానీ కొనమని ఎవరిని బలవంత పెట్టలేవు. నువ్వు ఎవరినైనా ఇష్టపడు, కానీ నిన్ను ఇష్టపడమని ఎవరిని ఫోర్స్ చేయలేవు. గుడ్ నైట్. ఛ! Cute. ఛ!
ఏరా మనవడా, రాత్రంతా డిన్నర్ చేసావా? బాగా కడుపు నిండిందా? రే జాగ్రత్తరా నాయనా, ఎక్కువగా తింటే అజీర్తి చేసి ఆరోగ్యం పాడైపోతుంది. తాతయ్య, మన డిన్నర్ 10 గంటలు అయిపోద్ది కదా. బాబాయ్ రాత్రంతా తిన్నాడా? అయితే 2-3 రోజుల దాకా భోంచాడు అన్నమాట. ఉషా, నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. రాత్రి డిన్నర్లో నువ్వు మను ఏమేం తిని ఎంజాయ్ చేశారు అని. ఆంటీ, మను ఇంటికి వచ్చాడా? ఇప్పుడే ఇంటికి వచ్చాడు. సరే ఆంటీ, నేను మళ్ళీ కాల్ చేస్తా. నా దగ్గర నుంచి అర్ధరాత్రి వెళ్ళిన మను ఇప్పుడు ఇంటికి వెళ్ళడం ఏంటి? అంటే డెఫినెట్ గా అమ్మాయి దగ్గరికే వెళ్ళుంటాడు. మను, నిజంగానే నువ్వు రాత్రంతా ఉషా ఇంట్లో ఉన్నావా? నీ లైఫ్ నీ ఇష్టం మను, కానీ ఆ ఉషతో క్లారిటీగా మాట్లాడు. చాలా అగ్రెసివ్ మనుషులు వాళ్ళు. వదినా, ఒక విషయం చెప్పు. నేను లేనప్పుడు ఉషా నా కంపెనీ గురించి నాన్నగారితో ఏమైనా డిస్కస్ చేసిందా? చేసింది. ఏవో డాక్యుమెంట్ల మీద సంతకాలు కూడా తీసుకుంది. నువ్వు చాలా మిస్టీరియస్ పర్సన్. నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి దూరంగా వెళ్దాం అనుకుంటావో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోకూడదు అనుకుంటారు, నాలాగా. నిజమా? అవును, నువ్వల్ల చార్మింగ్ గా, మ్యాగ్నెటిక్ గా ఉంటావు. థ్యాంక్స్. నాకు చిన్న కాన్ఫరెన్స్ ఉంది, సాయంత్రం దాకా బిజీ. బాయ్. ఆ ఉష నన్ను, నా కంపెనీని పూర్తిగా తన గ్రిప్ లోకి తెచ్చేసుకుంది. నేను ఆ గ్రిప్ లో నుంచి బయటపడాలంటే ముందు కంపెనీ నా చేతుల్లోకి రావాలి. నేను పెళ్లి ఒప్పుకోను కాబట్టి ఆవిడ కూడా నేను చెప్పింది ఏది ఒప్పుకోదు. ఇంతకీ నువ్వేమంటావు? ఇప్పుడు మనం ఏం చేసి ఈ క్రైసిస్ లో నుంచి బయటపడాలి? ఆ ఉషతో బలవంతంగా డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టించాలి. ఇంకో దారిలేదు. కరెక్టే. అలా సంతకాలు పెట్టించడం అంటే అంత ఈజీ కాదు. ఒక ప్లాన్ ప్రకారం చేస్తే ఉషే కాదు, ఉష అమ్మ నాన్నమ్మ కూడా పడతారు. ఇప్పుడు మనకి ఆ ప్లాన్ చెప్పడానికి ఒక ఎక్స్పర్ట్ ని పిలిపించాను. హాయ్ గైస్. వీడా? ఈడు ఎక్స్పర్ట్ అంటే ఈడు వీరదాసు. Correct yourselves. I am Professor Veeradasu from Jamkhujama University. అబ్బో, వీడు పాఠాలు కూడా చెప్తాడా? చెప్తాడు, నువ్వు వింటావు. ప్రొసీడ్. ఎవరితోనైనా ఏ పనైనా చేయించాలి అంటే 2 విధానాలు. 1 బతిమాలి చేయించడం, 2 బలవంతంగా చేయించడం. బలవంతంగానే చేయించాలి. అలా చేయించాలి అంటే ముందు ఆ వ్యక్తిని భయపెట్టాలి. భయపడాలి అంటే కిడ్నాప్ చేసి టార్చర్ చేయాలి. ఓకే, కిడ్నాప్ ఎలా చేయాలి? కిడ్నాప్ చేయబడే వ్యక్తులకు అరిచే అలవాటు ఉంటుంది. సో మనం వాళ్ళ నోరు ముయ్యాలి. ప్లాస్టర్ వేస్తే బెటర్. కాళ్ళు చేతులు కొట్టుకోకుండా ప్లాస్టిక్ తాడుతో కట్టేయడం బెటర్. ఏ ప్లాస్టిక్ తాడే ఎందుకు? కొబ్బరి తాడు వాడొచ్చుగా. కొబ్బరి తాడు కొంతసేపటికి లూజ్ అవుతుంది. ప్లాస్టిక్ తాడుతో ఏ ప్రాబ్లము ఉండదు. కిడ్నాప్ చేసిన ఆ ఉషని మనం ఎక్కడ పెట్టాలి? ఆ ప్లేసు సిటీకి
చాలా దూరంగా ఉండాలి. అక్కడ మనం పెట్టే టార్చర్ భరించలేక ఆ అమ్మాయి కేకలు పెడుతోంది. అవి ఎవ్వరికి వినిపించకూడదు. అలాంటి ప్లేస్ వెతకండి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా అందకపోతే ఇంకా బెటర్. మన పని సక్సెస్ అయిందనుకో, అప్పుడు మనం కిడ్నాప్ చేసిన ఆ మనిషిని ఏం చేయాలి? కామన్ సెన్స్ ఉన్నవాడెవడు ప్రాణాలతో వదలడు, చంపేస్తాడు. ఏమండి మీకు డాన్స్ వచ్చా? దేనికి? నన్ను ఎవరైనా హీరోగా పెట్టి సినిమా తీయడానికి నేను అప్రోచ్ చేయడా? నేను రెడీ. కాకపోతే హీరోయిన్ గా పెట్టడానికి కత్రినా కైఫ్, లారా దత్తా కాకుండా లేటెస్ట్ హీరోయిన్ అయితే బాగుంటుంది. మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? రోజు గడ్డం చేసుకునేటప్పుడు చూసుకుంటానే, నాకేం తక్కువ? బుద్ధి ఒక్కటే తక్కువ. వారం రోజులు కొడుకు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు మీకు లేటెస్ట్ హీరోయిన్స్ కావాలా? దాంట్లో తప్పే ఉంది. నీ కూడా ఏ షారుఖ్ ఖాన్ పక్కన యాక్ట్ చేసే అవకాశం వస్తే ఒప్పేసుకో, లేకపోతే వద్దులే. ఒకవేళ నేను అడిగినా కాకపోతే ఏంటి? షారుఖ్ ఖాన్ మదర్ క్యారెక్టర్ అడుగుతారు, వద్దులే, బాగుండదు. ఇంతకీ షూటింగ్ ఎప్పటి నుంచి? కథ ఏమిటి? బ్యానర్ ఏమిటి? డైరెక్టర్ ఎవరు? ఇదిగో చూడు, నేను రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేస్తేనే యాక్ట్ చేస్తాను. ఆయనే ఎందుకు? ఆయనైతే హీరోయిన్ చాలా బాగా చూపిస్తాడే. మీకు సిగ్గు ఎగ్గు ఏవీ లేవు. మీతో కాపురం చేయడం చాలా కష్టం. నేనే సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఇదిగో అలా పైచ్య మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. నా మానానే వెళుతుంటే నువ్వేగా మీకు డాన్స్ వచ్చాయండి అని అడిగింది. నేను అడిగింది అంతేనండి, కానీ మీరు ఏవేవో ఊహించేసుకుని. నా ఫ్యూచర్ నా ఇష్టం ఏమైనా ఊహించుకుంటాను. మధ్యలో నీ బూడి సలహాలేంటి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటి అలా అరుచుకుంటున్నారు? మేము అరుచుకుంటున్నావా? లేదే, మాట్లాడుకుంటున్నాం. ఇదే మాట్లాడుకోవడం అయితే అరుచుకోవడం ఇంకెలా ఉంటుందో. అత్తయ్య గారు, ఆ విషయం తర్వాత కానీ ముందు మీకు డాన్స్ వచ్చా? వచ్చు. నేను అరంగేట్రం చేసినప్పుడు అక్కినేని గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. నన్ను హీరోయిన్ గా అడిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అదృష్టవంతులు ఇంకా నువ్వు వెళ్ళావు కాదు. అసలు మనందరికీ ఇప్పుడు డాన్స్ ఎందుకు అన్నది నా ధర్మ సందేహం. అదా, ఇంకా సేపట్లో పండు రాబోతున్నాడు. వస్తే వాడి ముందు వేంద్రం డాన్స్ చేయాలా? ఊళ్ళెలా ఉంది? అలా అడగరా? మళ్ళీ అడుగుతాను, ఊళ్ళెలా ఉంది? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను కదా, హాయిగా ఉంది. చిచి, మీతో మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సరే, నేను మాట్లాడడం లేవే. మ్యాటర్ ఎవడు చెప్పు. మను పెళ్లికి ముందు సంగీత్ ప్రోగ్రాం జరగబోతోందట. ఆ ప్రోగ్రామ్ లో మనమందరం డాన్స్ చేయాలి. అర్థమైంది. పెళ్లికి ముందు మనం అందరం డాన్స్ చేస్తాం, పెళ్లైన తర్వాత మను డాన్స్ చేస్తాడు. పోలికలు ఎక్కడ పోతాయి పిన్ని? ఇప్పుడంటే నేను రిటైర్ అయిపోయాను కదా, ఖాళీగా ఉంటున్నాను కదా అని చెప్పి దీంతో సఖ్యంగా ఉంటున్నాను గాని, ఆ రోజుల్లో నేను చండ శాసనం ఉండేవాణ్ణి. నిజమా? అబ్బా, ఈ ముసల్దానికి ఒక పట్టాన్ని అర్థమే చావదు. కాదు పిన్ని, భయం. నన్ను చూస్తే గజ 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 వణికిపోయేది. అబ్బో, చలికా? చలి కాదు, భయం అంటుంటే. ఈ వయసుకు మీ కోతలు అవసరమా? ఆపండి. ఇంకా సేపట్లో పండు వస్తాడు, మనం అందరం డాన్స్ చేస్తున్నాం. சாரம் போல மாப்பிள புள்ள வந்தாச்சே. సూపర్ మచ్చి. தந்தாச்சே தந்தாச்சே, எங்க வீட்டு தங்கச்சிலை உன் கையில தந்தாச்சே. సూపర్ మచ్చి. యాక్షన్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే, చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే, సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే, పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే, జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే, సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే, ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే, రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే, చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే, సింగార కుంకుమెట్టి పెట్టి కొట్ట దిద్దుకుంటే, అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే, కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే, సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బామ్మగారు, ఇప్పుడు మీరు.
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? ఏంటి ఆ పాట ఆ? కట్ 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 బామ్మగారు ఇందులో తప్పే ఉంది. ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళకి పాట ప్లే చేస్తున్నాను. చెప్పేది వీడిని అర్జెంట్ గా పంపించేశారా? రేయ్ ఆగరా. రేయ్ మను నువ్వు వచ్చి కూర్చో. రే పండు నువ్వు డాన్స్ చేయొచ్చు. నువ్వు రారా. ఇప్పుడు చూడండి సాంగ్. సింగుగిలైనేసా కొంచెం తెక్కని వదిలేసా గా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా మస్తు బిజీ అని ఒక్కేసా ఓ గంత్రికేమో బీటేసా కొంగోరే పుట్టి దగ్గేసా నా డార్లింగ్ వైపో లుక్కేసా ఆ డేరింగ్ చూసి చెక్కేసా ఓ మై గాడ్ సోలో లైఫ్ ఏ వెరీ బ్యాడ్ ఎక్కన్నా బాడీ గార్డ్ I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. I'm a naughty girl. గబ్బర్ సింగుకి లైనేసా కొంచెం దిక్కని వదిలేసా बॉलीवुड स्टार्स को डेटिंग के छोड़ दिया ना फॉलोइंग मोतरा मम्मा मिया ఏమండి ఏమండి అత్తయ్య గారు చూసారా మామయ్య గారు ఎలా భయపడుతున్నారు? ఇదిగో ఈ లక్ష్మితో పెళ్ళైనప్పుడు వణికాడు, ఇప్పుడు మళ్ళీ ఇలా వణుకుతున్నాడు.